హాయ్ అండి, వెల్కమ్ టు దివ్య హోమ్ లైఫ్ స్టైల్. సో ఇది దసరా ముందు రోజు కదా, ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే మా హస్బెండ్ అయితే క్లీన్ చేసేసారు. ఈరోజు మార్నింగ్ 4 o'clock అయితే నిద్ర లేచాము. ఇంకా తను ఫ్యాన్ క్లీన్ చేస్తే నేనేమో వంట చేసుకొని ఇంకా ఇందుకున్న బూజు అవన్నీ దులిపారు. అలాగే టీవీ ఉంది కదా, అది కూడా క్లీన్ చేసేసారు. ఇంకా ఇది వచ్చేసి కిచెన్లో ఫ్యాను, ఇది కూడా మార్నింగే క్లీన్ చేసేసారు. ఇంకా ఈ రూమ్లో వచ్చేసరికి డైనింగ్ రూమ్ ఇది, ఇక్కడ ఫ్యాన్ కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేయవలసినవి ఏంటంటే అది చెప్తాను. ఇక్కడ బీరువా కనిపిస్తుంది కదా, ఇది మనమే క్లీన్ చేయాలి. అలాగే ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంది కదా, లాస్ట్ ఇయర్ బొట్లు పెట్టినవి, ఇది కూడా క్లీన్ చేయాలి. అలాగే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఈ స్విచ్ బోర్డ్స్, ఇలా ప్రతి ఒక్క స్విచ్ బోర్డ్స్ని మనం క్లీన్ చేసుకోవాలి ఈరోజు. ఈ స్టాండ్ ఫ్యాన్ అయితే ఆల్రెడీ మా హస్బెండ్ అయితే క్లీన్ చేసేసారు. రూమ్ అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం. ఇంకా మనం క్లీన్ చేయవలసిన థింగ్, ఇది కూడా ఒక ఆయుధంతో సమానం కదా, సో ఇది కూడా మనమైతే క్లీన్ చేయాలి. అలాగే బయట వచ్చేసరికి మనం క్లీన్ చేయవలసినవి, మీటర్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసేసారు. ఇక్కడ ఉన్నాయి కదా స్విచ్ బోర్డ్, మోటార్కి సంబంధించిన స్విచ్, వాషింగ్ మిషన్ సంబంధించిన స్విచ్చెస్ అని, వాషింగ్ మిషన్ కూడా మనమే క్లీన్ చేయాలి. మార్నింగ్ మా హస్బెండ్ నాకు ఫ్యాన్స్ అందవని చెప్పి ఫ్యాన్స్ అలాగే మీటర్ కూడా క్లీన్ చేసేసారు. ఇక్కడ నేను స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేస్తున్నా, మా పాప హ్యాపీగా సాంగ్స్ చూసుకుంటుంది. స్విచ్ బోర్డులకి అయితే జిడ్డు పట్టేసి ఉంటది కదా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లుగా అయితే చూడండి ఇదంతను. సో అవి క్లీనింగ్ చేయడానికి ఇప్పుడు నేను ఒక టిప్ని అయితే చూపించబోతున్నాను. ఓ సింతేనా, ఈ టిప్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో అని అనుకుంటారేమో వీడియో చూసిన తర్వాత. ముందు ఒక క్లాత్ తీసుకుందాం, అలాగే విమ్ లిక్విడ్ తీసుకొని ఈ క్లాత్ పైన జస్ట్ లైట్గా విమ్ లిక్విడ్ వేసేసి, కిచెన్లో చాలా వరకు జిడ్డు మరకలు ఉంటాయి కదా స్విచ్ బోర్డ్స్ పైన, లేదంటే మనం డైలీ యూజ్ చేసే పోపు డబ్బాల పైన ఉంటాయి కదా, అవైతే ఇలా విమ్ లిక్విడ్ వేసి క్లాత్తో క్లీన్ చేసుకున్నట్లయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇంకా ఫ్రిడ్జ్ డోర్ కూడా జిడ్డు మరకలు అని చెప్పి, లేదంటే బీరువాకని, లేదంటే స్టాండ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్గా అయిపోతాయి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారా స్విచ్ బోర్డ్ ఎంత క్లీన్ అయిపోయిందో. ఇంకా ఇప్పుడు మనం కిచెన్ ను క్లీన్ చేయవలసిన నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్రిడ్జ్. ఇక్కడ ఫ్రిడ్జ్ పైన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 లైన్స్ ఉన్నాయి కదా, నేను లాస్ట్ ఇయర్ దసరాకు పెట్టిన బొట్టులు ఇవి. అలాగే ఇక్కడ ఏదో కట్ చేస్తున్నాను ఏంటబ్బా అని అనుకుంటారేమో, అవి లాస్ట్ ఇయర్ దసరా రోజు కట్టినవి. మేము నిమ్మకాయ, అలాగే నల్ల జీడిపిక్క అంటారు కదా, అది మిరపకాయ, అవైతే మేము కడతాం ఫ్యాన్స్కి, ఫ్రిడ్జెస్కి, అలాగే బైక్కి, ఇవన్నిటికి. అది నెక్స్ట్ డే మేము పూజ ఎలా చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేస్తున్నాం. మనం నార్మల్ క్లాత్తో తుడిసిన దానికి, విమ్ లిక్విడ్ అప్లై చేసి తుడిసిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎటువంటి జిడ్డు మరకైనా ఎంత ఈజీగా వదిలేస్తుందో, చాలా నీట్గా అయిపోయింది ఫ్రిడ్జ్ అయితే, కొత్త ఫ్రిడ్జ్ లాగా. ఇంకా మనం నార్మల్గా క్లీన్ చేయమని చెప్పి, పండుగలు ఇందుకే వస్తాయేమో సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేసుకోమని చెప్పి, ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి, నిజంగా షాక్ అవుతారు. నేను ఎప్పుడు ఈ డోర్ ఎడ్జ్లో అయితే క్లీన్ చేయలేదు, అసలు ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. ఫ్రిడ్జ్ డోర్ పైన రబ్బర్లో ఉంటది కదా, ఆ ఎడ్జ్లో అయితే డస్ట్ అంతా ఉండిపోయింది. మొత్తానికి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం క్లీన్ చేయవలసిన నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి బీరువా. ఇది నాకన్నా హైట్ గా ఉంది, ఎలా క్లీన్ చేస్తానో అని అనుకుంటారేమో చూడడానికి మీరు. బట్ హైట్ గా ఉన్నా, వెయిట్ గా ఉన్నా ఇప్పుడైతే క్లీన్ చేయక తప్పదు, ఎందుకంటే రేపు పూజ చేయాలి కాబట్టి. పర్లేదు, బాగానే అందేసింది, క్లీన్ చేసేసాను. కాకపోతే టాప్ లో అయితే నాకు అందలేదు, అది మా హస్బెండ్ క్లీన్ చేయమంటాను. ఇక్కడ చూసారా, లాస్ట్ ఇయర్ మేము కట్టిన డిస్ట్కి కడతారు కదా ఫ్యాన్లకి అవన్నిటికి అని చెప్పాను కదా, ఆ తాడుని అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇందులో నిమ్మకాయ, నల్ల జీడిపిక్క, మిరపకాయ అయితే ఉన్నాయి. దసరాని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకైతే తెలియదు, కానీ మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఇప్పుడు చెప్పే కంటే నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నది. లేదు ఆగలేమంటే చెప్తాను వినండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే. గంధము సింధూరంతో పూజ చేసి మేము నిమ్మకాయ, నల్ల జీడిపిక్క, అలాగే మిరపకాయలతో అయితే ఇలాగా ఫ్యాన్లకి అన్నిటికి కడతాం. అలాగే కొందరు మొక్కుకున్న వాళ్ళైతే కోడిని లేదంటే మేకని బలిస్తారు. మేమైతే నార్మల్ గా మీటర్ దగ్గర అయినా, లేదంటే ట్రాక్టర్ దగ్గర అయినా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇలా పూజ చేసుకుంటాం. ఇంకా ఈ రోజు అయితే మిక్సీకి అలాగే గ్రైండర్ కూడా క్లీన్ చేసి పూజ చేసుకుంటా. అలాగే ప్రతి ఒక్క స్విచ్ బోర్డ్ కి కూడా గంధము, సింధూరం అయితే బొట్లు అయితే పెడతాం. ఫైనల్ గా బీరువా క్లీన్ చేయడం అయిపోయింది. ఇక్కడ మరకలు అనుకుంటారేమో, అది జస్ట్ లైట్ గా పింపుల్లా వచ్చింది. సో క్లీన్ చేశాక మా బీరువా నిజం చెప్పండి తల మెరిసిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈ స్విచ్ బోర్డ్స్, ఇక్కడ టీవీవి అలాగే చార్జర్స్ సంబంధించి ఇదైతే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆయుధంతో రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే స్విచ్చెస్ ఏవైనా ఆన్ చేసి ఉన్నట్లయితే ఆఫ్ చేసేసుకొని, ప్లగ్స్ అన్ని తీసేసుకొని ఇప్పుడైతే మనం క్లీన్ చేసేసుకుందాం.
స్విచ్ బోర్డ్స్ అయితే ఇయర్లీ ట్వైస్ ఇలా క్లీన్ చేస్తాను కాబట్టి చాలా నీట్ గా ఉన్నాయి, అంతేం డస్ట్ లేదు. ఇంకా ఇక్కడ స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ టీవీ గురించి చెప్పాను కదా, మా హస్బెండ్ మార్నింగ్ క్లీన్ చేసేసారని. ఇంకా మా ఇంటి నిండే స్విచ్ బోర్డ్స్ అన్నట్లుగా ప్రతి ఒక్కటి క్లీన్ చేయడం చూపించడం ఎందుకని ఇదైతే క్లీనింగ్ అయిపోయింది. అలాగే దీని ఆపోజిట్ లో దేవుడి మందిరం దగ్గర కూడా మనం ఏమైనా లైట్ సెట్టింగ్స్ పెట్టుకోవడానికి అని చెప్పి అదొకటి ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ లో ఉన్న స్విచ్ బోర్డ్ ఇది కూడా క్లీన్ చేయడం అంటూ అయిపోయింది. ఏంటబ్బా సిస్టర్ రింగ్ లైట్ ని కూడా క్లీన్ చేస్తున్నారు, ఏంటబ్బా డిఫరెంట్ లా ఉంది అని అనుకుంటారేమో. మనం యూజ్ చేసే ప్రతి ఒక్కటి, అలాగే కరెంటుతో అయినా లేదంటే పెట్రోల్ డీజిల్ లేదంటే సైకిల్ ప్రతి ఒక్కటి మేము క్లీన్ చేస్తాం. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పూజ అయితే చేసుకుంటాం. ఆల్రెడీ చూపించాం కదా బయట ఉన్న మోటార్ స్విచ్ అని, వాషింగ్ మిషన్ సంబంధించి స్విచ్ బోర్డు, వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేయడం అయితే అయిపోయింది. సో నేను దసరాకి ఇలా క్లీన్ చేసుకున్నాను మా హౌస్ ని. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి.